రోజున కావలి కాలువ రైతాంగం యొక్క సమస్యలు, రైతాంగానికి నీళ్లు అందించే దాంట్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులన్నిటి మీద ఈరోజు రివ్యూ నిర్వహించడం జరిగింది. కలెక్టర్ గారి అధ్యక్షతన మిత్రులు కాకల సురేష్ గారు, ఇరిగేషను, సోమశెల, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, రెవెన్యూ వారు అందరి సౌజన్యంతో, అదేవిధంగా నీటి సంఘం అధ్యక్షులందరితో కలిపి ఈరోజు సమిష్టిగా అందరం కలిసి ఒక నిర్ణయం, రైతాంగాన్ని కాపాడాలి, రైతులకు అండగా ఉండాలి, ఏ ఒక్క ఎకరా ఎండిపోకూడదు, రైతులు ధైర్యంగా పంటలు పండించుకునే ధైర్యాన్ని అందించడం మా కర్తవ్యం. కాబట్టి రేపటి ఉదయం నుంచి కమిటీలు వేసుకొని కావలి కాలువ మీద ఉన్నటువంటి ఇంజన్ వాళ్ళందరికీ వారానికి 3 రోజులు నీళ్ళు ఇచ్చేటట్టుగా, 4 రోజులు కరెంట్ ఆపి మెయిన్లో హక్కుదారులైనటువంటి కావలి కాలువ కింద ఉన్నటువంటి రైతాంగానికి నీళ్లు అందించే విధంగా ఈ రోజున తీర్మానం కూడా చేయడం జరిగింది. ఆఖరిలో ఉన్నటువంటి కావలి చెరువు వరకు కూడా నీళ్ళు ఇవ్వటానికి, కావలి చెరువు కింద ఉన్నటువంటి రైతాంగానికి పంటలు పండించేంత వరకు, అదేవిధంగా ఎస్విపిఎం కింద ఉన్నటువంటి తాళ్ళూరు వరకు కూడా నీళ్ళు ఇవ్వటానికి, అన్ని ప్రాంతాల్లో నీళ్ళు ఇచ్చేదానికి ఈ రోజున మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా మీ అందరికీ కూడా మీ పంటలు పండించేదానికి తప్పకుండా కృషి చేస్తామని సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానీకానికి నేను తెలియజేస్తున్నాను. ఏ ఒక్క రైతు నష్టపోకూడదు అనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి సూచనలతో ఈ రోజున మేమిద్దరం కూడా ఎమ్మెల్యేలు ఇద్దరం కూడా కూర్చొని, కలెక్టర్ గారు అందరం కూడా కూర్చొని చర్చించడం జరిగింది. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. దయించి రైతులు కూడా అపోహలు పోకుండా, చెప్పుడు మాటలు వినకుండా, ఏదో నీళ్లు అయిపోతాయేమో రావేమనే ఉద్దేశంతో స్వార్థానికి పోయి ఒకే చేలోని అన్ని నీళ్లు పెట్టుకోవాలని రైతులు కూడా ఆతృత పడకుండా అందరికీ సమాన్యాయం జరిగే విధంగా మీరు కూడా కోఆపరేట్ చేయండి. ఏ ఒక్కరికి నష్టం జరగకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి ఈరోజు కావలి నియోజకవర్గం రైతాంగానికి ఒకరికొకరు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం మానవతా ధర్మం. కాబట్టి మనం ఒక్కరమే పండించుకోవాలనేది కాదు, అందరికీ సమపాళ్ళలో పండించుకునేటట్టుగా రైతులు కూడా కోఆపరేట్ చేస్తే తప్పకుండా ఏ ఒక్క ఎకరా కూడా ఎండకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటామని, దీనికి మీరు మా నీటి సంఘం అధ్యక్షులతోనూ వాళ్ళు చెప్పినటువంటి అధికారులు చెప్పిన సూచనలతోనూ మీరు కూడా మెలగాలని, అటు ఇంజన్ల ద్వారా పండించుకునే వాళ్ళు కావచ్చు, కాలువ ద్వారా పండించుకునే వాళ్ళు కావచ్చు, చెరువు ద్వారా పండించుకునే వాళ్ళు ఏ ఒక్కరూ అపోహలు పోవద్దని మేము ఇచ్చేటువంటి లస్కర్ల డైరెక్షన్లో మీరు అందరూ పోవాలని కూడా ఈ సందర్భంగా రైతాంగాన్ని కోరుకుంటూ, సోమశెలలో నీళ్లు ఉన్నాయి, ఈరోజు శ్రీశైలంలో కూడా నీళ్ళు వస్తున్నాయి, పోతుడిపేట రెగ్యులేటర్ నుంచి సోమశెలకు కూడా నీళ్లు రావడానికి జరుగుతుంది. కాబట్టి నీళ్లు రావు అనేటువంటి అపోహలు వదలండి. ఒకటే స్ట్రక్చర్ కొద్దిగా మైనర్ డ్యామేజ్ అయింది, ఆ డ్యామేజ్కి కావాల్సినటువంటి ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3 రూపంలో ఏ విధంగా అయితే మీ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలో ఆ విధంగా ఎంత ఖర్చు పెట్టైనా ఇప్పించేదానికి ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అది సంబంధిత మంత్రులు కూడా డైరెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు పహారా చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా రైతాంగాన్ని న్యాయం జరుగుతుందనే విషయాన్ని కూడా రైతాంగానికి తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.